గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. మనమంది నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు ఇలా రకరకాల వార్తాపత్రికలు ఉన్నాయి. ఏ పత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేదిగా మనం మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి మొదటిగా రైతులంటే మజాకా అంటూ పెద్ద హెడ్లైన్ తోటి మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో ఫ్రంట్ పేజీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి ఆ ప్రసంగంలో రైతులను ఉద్దేశించి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దానిపైన ఆయన మొత్తం ఒక పేపర్ అంతా కూడా అదే ఇచ్చారు. మనం ఆ వార్త మొదటిగా చూసినట్లయితే ఇంకా ఏడాదిగా రోడ్డుపై ధర్నా చేసే వాళ్ళకి అసలు దక్కింది ఏంటి అని కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. రైతులు అంటే ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు, రైతులంటే అంత మజాక్గా ఉందా అన్నట్లుగా ఆయన ప్రసంగం ఉంది అనేది తెలుసుకోవచ్చు మనం. సో ఇంకా మనం చూసినట్లయితే పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇంకా సీఎం కేసీఆర్ ఏం చెప్తున్నారు అనేది చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ సీఎం గమాంగ్ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ లో ఒడిశా మాజీ సీఎం గమాంగ్ కూడా బీఆర్ఎస్ లో చేరారు. కేవలం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కావచ్చు, దేశాన్ని ఉద్దేశించి వాళ్ళు చేసే మరి మంచి పనులు కావచ్చు, కార్యకలాపాలు ఏవైనా సరే ఉండొచ్చు, కానీ అవన్నిటిని కూడా మరి ఆకర్షితులయ్యి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ లో చేరడానికి మరి ముందుకు వస్తున్నారు అనే విధంగా సీఎం కేసీఆర్ అయితే ప్రసంగిస్తున్నారు. ఇప్పటికే 3 మాజీ ఎంపీలు 7 మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏపీలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్న పరిస్థితిని అయితే మనకు ఆల్రెడీ ముందే తెలుసు. ఇప్పుడు కూడా కేంద్రం ఇచ్చినంత భరోసా ఏముంది అంటూ కూడా మరి రైతులను ఉద్దేశించి ఏడాదిగా రోడ్డుపై ధర్నా చేసే రైతులకు ఏం దక్కింది, అసలు కేంద్రం ఏం భరోసా ఇచ్చింది రైతులను ఉద్దేశించి అనేది కూడా సీఎం కేసీఆర్ మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా చూద్దాం. ఇంకా 3 ఎంపీలు, ఇప్పటికే 3 మాజీ ఎంపీలు కూడా, అలాగే 7 మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరారు అనేది తెలుస్తుంది. ఇంకా సాధారణంగా పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. అలాగే ఇంకా మనం చూస్తే పార్టీలోకి నవీ చిర్మాన్ కిసాన్ సంఘటన కన్వీనర్ అక్షయ్ కుమార్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. అదే బాటలో యువత కూడా ఉన్నారు, అలాగే జర్నలిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఆర్టీఐ కార్యకర్తలు కూడా ఉన్నారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ లోకి స్వాగతించిన సీఎం కేసీఆర్ వీరందరినీ కూడా అనేది మనకి ఎంతో క్లియర్ కట్ గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 3లో చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా మరి మాజీ సీఎం గమాంగ్ కూడా బీఆర్ఎస్ లో చేరడం అనేది అయితే ఒక ముఖ్య గమనించాల్సిన విషయం ఇది మనం. అలాగే ఇంకా ఎంపీలు జాయిన్ అయ్యారు, 7 ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. ఇప్పటికే వారంతా కూడా పార్టీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో కూడా వారు అటెండ్ అవుతున్నారు అనేది సీఎం కేసీఆర్ మనకి వివరించడం జరుగుతుంది. సో ఇంకా మనం చూస్తే వివరాలు, ఇక దేశ ప్రజలు పేదలంటే ఇంత హేళన కేంద్రానికి అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇలాంటి పాలన పూర్తిగా మారిపోవాల్సిందే అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. దేశ ప్రజలన్నా, దేశంలో మరి పేదవాళ్ళన్నా లేకపోతే రైతులన్నా ఇంత హేళన కేంద్ర ప్రభుత్వానికి అన్నట్లుగా మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నట్టు ప్రసంగంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సో అలాంటివి ఏమి జరగకుండా ఇలాంటి పాలన అనే దాన్ని అంతమొందించాలని అన్నట్లుగా సీఎం కేసీఆర్ మనకి నమస్తే తెలంగాణ పేపర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఇంకా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ మొదలు పెట్టామంటూ కూడా ఇచ్చారు. ఇక రైతులే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు మాత్రమే అయ్యారు. కానీ ఇక నుంచి రైతులు కావాల్సింది ఏంటి అంటే ఎమ్మెల్యేలైనా సరే ఎంపీలైనా సరే ఇక నుంచి రైతులకు నేను అవకాశం ఇస్తున్నాను, రైతులే ఎమ్మెల్యేలు కావాలి, రైతులే ఎంపీలు కావాలి, ఎందుకంటే అప్పుడే రైతు పడే కష్టం ఏంటో ఒక రైతుకే తెలుస్తుంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రసంగించిన విధానం అయితే పలువురిని ఆకట్టుకుంది అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక రైతులు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలనేది ఒక విషయంగా చూడొచ్చు. నదీ జలాలు సముద్రంలోకి వృధాగా పోవద్దు, ఆ దానిని కూడా నేను అరికడతాను అన్నట్లుగా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే పంట పొలాలకు
అలాగే అవి పంట పొలాలకు ఇంటింటికి రావాలి. అంటే నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి సముద్రాలలోకి వెళ్ళకుండా పంట పొలాలు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళాలి. ఇంటింటికి రావాలి తప్ప నదిలోకెళ్ళి సముద్రంలోకెళ్ళిపోయి కలిస్తే ఆ ఉప్పు నీరులో చేరికలు చేరడం వల్ల ఉపయోగం దేనికి ఉండదు. కాబట్టి ఆ నీరంతా కూడా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి వస్తే అది ఉపయోగపడుతుంది. ప్రతి పంట పొలానికి వెళ్తే అది ఉపయోగపడుతుంది. పంట పొలాలు సస్యామలంగా ఉంటాయి. అలాగే ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. ప్రతి ఇంటికి నీరుని అందించడం వల్ల అనవసరంగా ఆ సముద్రంలో కలవడం వల్ల దేనికి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఆ విధంగా ఆ దిశగా చర్యలు చేపట్టాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రసంగించినట్లుగా మనకు ఇక్కడ ఇచ్చారు. సో ఖచ్చితంగా నదీ జలాలన్నీ కూడా సముద్రంలోకి వృధాగా పోవద్దు, దీనిని అరికట్టాలి అనే విధంగా ఆయన మాట్లాడారు. అలాగే రైతులు ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి అనే విధంగా ఆయన ప్రసంగించారు. సో ఇంకా మనం చూసినట్లయితే 75 వసంతాలు గడిచినా కూడా దేశంలో ఇంకా సాగునీళ్లు, కరెంటుకు కరువెందుకు? 75 మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా త్రాగటానికి కానీ, మరి సాగు చేసుకోవడానికి కానీ, కరెంటుకు కానీ ఇంకా 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 అనేక రకాలైనటువంటి ఇబ్బందులే పడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఏది కూడా సజావుగా సాగిన పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి కేవలం అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అన్నట్లుగా మాత్రం ఇక్కడ ప్రసంగించినట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా పరివర్తన అనేది రావాలి అనేది ఆయన చెప్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ వస్తోంది మీ ముందుకు అనేది కూడా ఆయన ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మరి పకడ్బందీగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూడొచ్చు మనం. అలాగే మాది ధన్ కీ బాత్ కాదు, మన్ కీ బాత్ అని కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే మహాన్ భారత్ నిర్మిద్దాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మేరా భారత్ మహాన్ కాదు, మహాన్ భారత్ ను నిర్మిద్దాం, అలాంటి భారత్ ని నిర్మిద్దాం అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా రైతులను ఉద్దేశించి, పీత వాళ్ళను ఉద్దేశించి, ఇంకా నదీ జలాలను ఉద్దేశించి, ప్రతి విషయాన్ని ఉద్దేశించి కూడా ఆయన ఇక్కడ ప్రసంగించినట్లుగా మనకి ఈ ప్రసంగంలో మరి శుక్రవారం జరిగినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మహాసభలో ఇవన్నీ కూడా మరి ఆయన వివరించినట్లుగా తెలుస్తుంది. ఇంకా అందులో ఎంతమంది పార్టీలో చేరారు, ఇంకా ఎంతమంది చేరబోతున్నారు ఏంటి అని కూడా పూర్తి డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చేశారు. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో మనం ఇంకా నెక్స్ట్ మరొక వార్త చూసినట్లయితే ఎల్ఐసి మెడకు అదాని ఉచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. ప్రధాన వార్తగానే మనం చూడొచ్చు. ఈ రోజుల్లో 18,000 కోట్ల నష్టం అంటూ ఒక 2 రోజుల్లో చూసుకున్నట్లయితే 18,000 కోట్ల నష్టం అంటే ఎల్ఐసి మెడకు అదాని ఉచ్చు బిగుసుకున్నది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే కోట్ల మంది పాలసీదారులకు సొమ్ముకు కూడా ముంపు కలిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వెనుక ముందు చూడకుండా పెట్టుబడులు పెట్టేశారు. కానీ అదాని గ్రూప్ లో అత్యధిక ఈక్విటీ ఎల్ఐసిదే అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఏది చూసినప్పటికీ కూడా మొత్తంగా అయితే 2 రోజుల్లో చూసుకున్నట్లయితే అదానికి ఎల్ఐసికి సంబంధించినటువంటి నష్టాలు ఉచ్చులు చూసుకున్నట్లయితే 18,000 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఇచ్చారు. అయితే గ్రాఫ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఆ గ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. సో దేనికి సంబంధించి ఎంత అత్యధికంగా ఈక్విటీ ఎల్ఐసిదే అని కూడా ఇచ్చారు. ఇంకా వెనక ముందు చూడకుండా పెట్టుబడులు పెట్టేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డీటెయిల్ గా మనం దాన్ని చూడాలంటే పేపర్ 7లో చూడొచ్చు. అలాగే గ్రాఫ్ కూడా ఇచ్చారు. అంటే అదాని గ్యాస్ కి ఎంత, అదాని ఎంటర్ప్రైజెస్ ఏంటి, అదాని పోర్ట్స్ ఏంటి, అలాగే ఇంకా అదాని ట్రావెల్స్, మిషన్స్, ఇంకా అదానికి సంబంధించిన సిమెంట్స్, గ్రీన్ ఎనర్జీస్, అలాగే ఏసీలకు సంబంధించి ఇలా ప్రతి దానికి కూడా గ్రాఫ్ లెవెల్లో ప్రతి దానికి కూడా డీటెయిల్స్ ఇచ్చారండి. అవి మనం 7వ పేపర్లో చూసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరి మనం మరొక వార్త చూసినట్లయితే ఇక్కడ మనకి బడుగుల బంధు, రైతు బంధు అంటూ ఒక రైతు తన పట్ట పాస్ పుస్తకాన్ని ఇట్లా చూపిస్తూ బడుగుల బంధువు, రైతు బంధు అలాంటి ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్ అంటూ ఒక రైతు తన సంతోషాన్ని వెళ్ళబుచ్చుకుంటూ తన యొక్క పాస్ పుస్తకాన్ని చూపిస్తూ ఆనందం వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో దాని గురించి ఒకసారి డీటెయిల్ చూసినట్లయితే ప్రతిపక్షాలు నోటికి తాళం వేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా బురద జల్లే వారికి చంపపెట్టు లాంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. లబ్ధిదారుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ రైతులే అధికంగా ఉన్నట్లుగా కూడా మరి తెలుస్తుంది. 65 లక్షలతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 5,159 లక్షలతోటి రైతు బంధు విధుల్లోని నిధులు ఏవైతే ఉంది 70% వీరికి మాత్రమే పంపిణీ. ఎస్టీ, ఎస్సీ, బీసీలకి, రైతులకి ఎక్కువగా మరి
ఈ పథకాలన్నీ కూడా పంపిణీ అవుతూ ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో, దానికి సంబంధించి ఎన్ని నిధులు ఎంతవరకు వారికి యూజ్ అవుతున్నాయి అనేది కూడా క్లియర్ కట్‌గా ఇచ్చారు కాబట్టి, సో, అన్ని రైతుల నుంచి అనేక ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టులాగా వాళ్ళ నోటికి తాళం పడే విధంగా ఇక్కడ రైతులు వారి సొంత మరి పొలానికి సంబంధించిన పట్టా పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి చూపిస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ షేర్ చేసుకుంటున్నటువంటి కొన్ని దృశ్యాలను కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇచ్చారండి. ఇంకా మనం అలాగే చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలు రావాలి అంటూ మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడ చెప్పడం మనం గమనించాలి. రిస్క్ తీసుకొని మరి ఉత్పత్తులను తయారు చేయాల్సిందే తప్ప ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయదు. అలాగే టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలు కూడా చేయాల్సిన అవసరత ఉంది అనేది చెప్తున్నారు మంత్రి కేటీఆర్. అలాగే పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతులు కూడా ఇంకా మారాల్సిన అవసరత కొంత ఉంది అనేది కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే దేశంలో ఇన్నోవేషన్ అలాగే ఎకోసిస్టమ్ బలోపేతానికి కూడా తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ఉంది అనేది కూడా మనకైతే క్లియర్ గా ఇచ్చారు. సో మనం దానిని కూడా గమనించవచ్చు. ఇంకా మనం చూస్తే ఐఐటి హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగించిన ప్రసంగంలో ఇవన్నిటిని కూడా ప్రస్తావించారు అనేది మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 3లో చూడొచ్చు. సో మొత్తంగా అయితే అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలు రావడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నట్లుగా మాత్రం మనకి నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. 2391 కొత్త పోస్టులు పడుతున్నాయనేది బీసీ గురుకులాల్లో 1499 ఉద్యోగ అవకాశాలు కూడా ఉండబోతున్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం దానిని కూడా చూడొచ్చు. ఇంకా బీసీ గురుకులాల్లో చూసుకుంటే ఈ విధంగా ఉంది. 480 డిగ్రీ లెక్చరర్లు 602 చూసుకున్నట్లయితే మరి జేఎల్ పోస్టులు కూడా ఉండబోతున్నాయి అంటూ ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పౌర సంబంధాల శాఖలో 166 ఖాళీ పోస్టులకు భర్తీ చేకూరుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇక అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక ఉద్యోగ అర్హులకు మరో శుభవార్త అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు. అంటే ఇంకా 2391 కొత్త పోస్టులకు శ్రీకారం చుట్టారు అనేది ఇచ్చారు. అలాగే బీసీ గురుకులలో 1499 ఉద్యోగాలకు అవకాశం ఉంది. అలాగే 480 డిగ్రీ లెక్చరర్లకు అవకాశం ఉంది. అలాగే 602 జేఎల్ పోస్టులు విడుదల చేస్తున్నారు. అలాగే పౌర సంబంధాల శాఖలో 166 ఖాళీలకు భర్తీ చేకూరుస్తున్నారు. అలాగే ఇంకా అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు మంత్రి హరీష్ రావు కూడా హర్షం వ్యక్తం చేసి ఇది ఒక ఉద్యోగార్హులకి మరో శుభవార్త కిందనే ఇది అనుకోవాలి అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. సో మనం మరొక వార్త చూసుకున్నాం. ఇంకా చూసినట్లయితే తెలుగింట సత్యభామ కన్నుమూత అంటూ ఒక సాడ్ న్యూస్ అయితే మనకి ఇక్కడ వన్ సైడ్ కనిపిస్తుంది. మరి సినీ నటి జమున, ఎంతో గొప్ప నటిగా పేరుగాంచినటువంటి జమున గారు కూడా మరి కన్నుమూత అంటూ ఇచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో జమున మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఇంటిలో తుది శ్వాస విడిచారు అంటూ కూడా సీఎం కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేసినట్లుగా, పలువురు మంత్రులు కూడా సంతాపం వ్యక్తం చేసినట్లు, నటులు అందరూ కూడా మరి వారికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం మరొక పేపర్ చూసుకున్నట్లయితే చూస్తే మనకి ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే షేక్ మార్కెట్ సూచీలకు అదాని షాక్. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఎల్ఐసికి సంబంధించి ఆయనకి ఎంత అనవసరమైన వెనుక ముందు చూసుకోకుండా పెట్టుబడులు పెట్టారు ఇలా అన్ని. అయితే మనకి మొదటిగా మరి ఈనాడులో మాత్రం మెయిన్ ప్రధాన వార్తగానే అది ఇచ్చేసారు. ఏంటంటే షేక్ మార్కెట్ సూచీలకు అదాని షాక్ అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా సెన్సెక్స్ చూస్తే 30 షేర్లలో 23 నష్టాల్లోనే ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా అలాగే ఆ ప్రభావంతోనే 3 నెలల కనిష్టానికి సెన్సెక్స్ నిఫ్టీ కూడా ఉంది అనేది ఇచ్చారు. అలాగే 2 రోజుల్లో 10.73 లక్షల కోట్ల సంపద మరి ఆవిరైపోయినట్లుగా కూడా తెలుస్తుంది. జస్ట్ 2 రోజుల్లో ఇంతకుముందు మనం చూసుకున్నాం 18,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని. కానీ ఇక్కడ చూసినట్లయితే 2 రోజుల్లో 10.73 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి విదేశీ విక్రయాలు ఎలా జరుగుతున్నాయి, ముడుపులు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని పేపర్ 5లో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. ఇక రైతులు చట్టసభల్లోకి రావాలి అంటూ కూడా మంత్రి సీఎం కేసీఆర్ చెప్పడం మనం ఇంతకు ముందు కూడా పేపర్లో చెప్పాను. అలాగే ఇక్కడ కూడా మనకి యాజిటీజ్ గా ఇచ్చారు. మరొక ప్రధాన వార్తగా చూస్తే మరో 2391 కొలువులు అంటే ఈనాడులో కూడా ఇచ్చారు. యాజిటీజ్ గా మనకి నమస్తే తెలంగాణలో కూడా మరి కొలువులకు సంబంధించి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. బీసీ
అలాగే సాధారణ గురుకులాల్లో 2225 మంది అలాగే సమాచారం అందించారు. పౌర సరఫరాల శాఖలో 160 సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ పేపర్‌లో 2 పేపర్‌లలో కూడా ఇచ్చారు. ఇంకా దీనినైతే ఒక శుభవార్తగానే పరిగణనలోకి తీసుకోవచ్చు అనేది మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు. ఉద్యోగార్హులకు అందరికి కూడా ఇది ఒక శుభవార్త, గుడ్ న్యూస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో రైతులు ఇంకా చట్టసభలోకి రావాలి అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం, ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక రైతు వస్తేనే రైతుల కష్టాలు తెలిసే, రైతు బాగుంటే ఆటోమేటిక్ గా దేశం అంతా కూడా బాగుంటుంది, ప్రపంచం అంతా కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరిది. రైతే రాజుగా ఉండాలనేది. అలాంటి ఒక రైతు వచ్చి ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉన్నట్లయితే మరి బీద వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఎక్కువ తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళే రావాలి, సంపన్నులు కాదు, ఉన్నతమైన వాళ్ళు కాదు అనేది సీఎం కేసీఆర్ ప్రసంగంలో ప్రసంగించినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా నాగలితో పాటు కలం పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు రైతు నాగలి మాత్రమే పట్టాడు, కానీ ఇక్కడ నుంచి కలం కూడా పట్టబోతున్నాడు రైతు. ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా చరిత్రను తిరగరాసేదిగా ఒక రైతు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండడం అనేది మాత్రం ఇది ఒక హిస్టరీగానే మిగిలిపోతుంది అనేది కూడా ఒక చరిత్ర తిరగరాసినట్లే. ఈ విషయంలో కనుక ఒకవేళ రైతే కనుక నిజంగా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని అయితే మాత్రం చరిత్రను తిరగరాసిన వాళ్ళు అవుతారు అన్నట్లుగా ఇక్కడ ప్రసంగించారు. సో ఇంకా రైతులంతా కూడా మరి సీఎం కేసీఆర్ కి ఎంతగానో రుణపడి ఉన్నట్లు, వారు కొన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నట్లుగా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే నాగలి పట్టడం ఆపేసి కలం పట్టుకోవాలి, అలాగే కలం పట్టడం నేర్చుకోవాలి, అలాగే దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామంటూ బారాస వివరించడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు అనేది కూడా ఇచ్చారు. సీఎం మీద నమ్మకంతో గులాబీ కండువ కప్పుకొని ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ అంటూ కూడా మరి సీఎం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి పనిని చూసి ప్రతి పనికి ఆయన ఆకర్షితులై మాజీ సీఎం గమాంగ్ కూడా మరి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం జరిగింది. పార్టీలోకి వెళ్ళడం కూడా అయింది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు, వారిలో జాయిన్ అయ్యేనట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా అలాగే మనకి ఇంతకుముందు పేపర్లు ఇచ్చి సెమియాస్టిస్ ఇందులో కూడా ఇచ్చారు. ఇంకా మంచిగా చూసుకున్నట్లయితే అమ్మ నుంచి సమయ పాలన నేర్చుకోండి అంటూ ఎవరు చెప్తున్నారు? మనకి ప్రధానమంత్రి మోడీ చెప్తూ ఉన్నారు. చూద్దాం. సమయ పాలన నేర్చుకోండి అంటూ అని చెప్తున్నారు. విద్యార్థులకు ప్రధాని మోదీ ఒక పిలుపునిచ్చారు. పరీక్ష చర్యల్లో మాయావతి అంటూ కూడా ఇచ్చారు. అంటే అమ్మని చూసి కొంత సమయపాలన ఎలా చేయాలనేది నేర్చుకోండి అంటూ ప్రధాని మోడీ చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం పేపర్ 19లో చూసుకోవచ్చు అనే విధంగా ఇచ్చారు మనకి. అలాగే ఇంకా మనం చూస్తే చలాకీ చందమామ, తెలుగింటి సత్యభామ, దివికెగితివా అందాల ఓ చిలుక అంటూ మనకి మరి నటి జమున కన్నుమూత గురించి ఇచ్చారు. చాలా గొప్ప యాక్ట్రెస్ అని కూడా ఆవిడ గురించి చెప్తూ ఉన్నారు. ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. ఇంకా మనం చూస్తే తన గురించి ఒక చలాకీ చందమామ, తెలుగింటి సత్యభామ ఆమె అన్నట్లుగా కూడా ఇచ్చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో తన గృహంలోనే ఉండటం జరుగుతుంది. అనారోగ్యంతో మరి తన ఇంట్లోనే తుది శ్వాస కూడా విడవడం జరిగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా మనం చూస్తే కథానాయికగా తనదైన ముద్ర వేసుకున్నారు, సత్యభామగా గుర్తింపు సంపాదించుకున్నారు అని తెలిసింది. రాజకీయాల్లోనూ ప్రవేశం అనారోగ్యంతో అస్తమయమయ్యారు అనేది ఇచ్చారు. ఇక తెలంగాణ గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ అలాగే పలువురు మంత్రులు అంతా కూడా సంతాపం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. సో మరి ఇంకా అందాల ఓ చిలుక అనే ఒక మరి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు తనకి. మరి చూడొచ్చు ఇంకా అంత గొప్ప నటి కన్నుమూత అంటూ పలువురు అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రగాఢ సానుభూతిని కూడా మరి అక్కడ తెలియచేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు అనేది కూడా మనకి అక్కడ క్లియర్ గా ఇచ్చారు. అది మనం చూసినట్లయితే ఈనాడులో. సో ఇంకా మనం చూస్తే ఘనంగా లోకేష్ ముందడుగు అంటూ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇంకా లోకేష్ ఘనంగా ముందడుగు వేశారు. ఇంకా 400 రోజులు చేపట్టబోయే పాదయాత్ర యువగళం కార్యక్రమానికి పోటెత్తిన ప్రజలు, అభిమానులు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా 11:03 తొలి అడుగు వేసిన యువనేత అంటూ కూడా ఆయన గురించి ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 17లో చూడొచ్చు. సో మరొక పేపర్ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్ అంటే నా బయోడేటాలోనే భయం లేదు అంటూ మరి ఎవరు వారాహి యువగళం అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామంటూ చెప్తూ ఉన్నారు. ఎవరు అంటే మరి అలాగే ఇంకా
400 రోజులు పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ అయితే ఈ అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం అంతేకాని ఎవరిని కూడా చూసి ఆగేదే లేదు. నా బయోడేటాలోనే భయం అనేది లేదు అంటూ నారా లోకేష్ చెప్పడం జరుగుతుంది. అయితే తారక రత్నకు ఈ సమయంలోనే గుండెపోటు కూడా కొంత గురయ్యారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. యువగళంలో సొమ్మసిల్లిన నటుడు అంటూ ఇచ్చారు. మరి హుటాహుటిన అందరూ కూడా అప్పటికే హాస్పిటల్ కి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది అనేది అయితే తెలుస్తుంది. ఇంకా ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంతా కూడా ఆరా తీస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు కూడా తరలించినట్లుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. నిన్నంతా చూసుకున్నట్లయితే బెంగళూరుకి తరలించాలా లేకపోతే ఈ టైంలో అక్కడ నుంచి డాక్టర్స్ వస్తేనే బెటర్ అన్నట్లుగా ఆలోచించారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఆంధ్రజ్యోతిలో బెంగళూరుకి తరలించినట్లుగానే ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక అదానీ షేర్లు డమాల్ అంటూ మనకి ఇచ్చారు. ఇంకా ఇంతకుముందు పేపర్లలో కూడా ఆల్రెడీ మనం చూసుకున్నాం. ప్రపంచ కుబేరుల్లోని 4 నుంచి 7వ స్థానానికి దిగజారారు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ప్రపంచ కుబేరుల్లో ఒక 4వ స్థానం నుంచి 7వ స్థానానికి వచ్చారు అనేది తెలుస్తుంది. ఇంకా ఎల్ఐసికి సంబంధించి 18,000 కోట్ల నష్టం వాటిల్లింది అనేది కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. అయితే దేనికి ఎంత అనేది కూడా శుక్రవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం గురించి కూడా మనకి ఇక్కడ ఒక గ్రూప్ మొత్తం కూడా ఒక చార్ట్ రూపంలో ఒక గ్రాఫ్ రూపంలో మొత్తంగా కూడా మనకి ఇచ్చారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇంకా గ్రూప్లు పలు కంపెనీల షేర్లు 20% వరకు పతనం అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా సెన్సెక్స్ 874 పాయింట్ల పతనమైనట్లుగా తెలుస్తుంది అని కూడా ఇచ్చారు మనకు. అలాగే ఇంటర్డేలో 1200 వరకు డౌన్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా 2 రోజుల్లో చూసుకున్నట్లయితే 11 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైపోయింది. 11 లక్షల కోట్ల 2 రోజులు 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంటే ఎంత మరి నష్టంలో ఎంత నష్టం ఉంది, ఎంత నష్టం జరుగుతుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా అలాగే హిడెన్బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యంపై నీలి నీడలు అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు ఇక్కడ. అలాగే అదానికి 1.84 లక్షల కోట్ల నష్టం కూడా వాటిల్లినట్లుగా వివరాలు అడిగిన సిబి ఈ నష్టాన్ని అంతటి కూడా వివరాలు కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. అలాగే మొత్తం గ్రూపుల సమస్యలు అప్పులు చూసుకుంటే 2 లక్షల కోట్లకు పై మాటగానే ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా వాటిలో మనం చూసుకుంటే 81,200 కోట్ల దేశీయ బ్యాంకుల నుంచి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా సెబీ ఆర్బీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే అదానీ షేర్లని కూడా కొంత డమాల్ అనేది మాత్రం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంకా అలాగే మనం మరొక వార్త చూసుకున్నట్లయితే స్వర్గసీమకు సత్యభామ అంటూ ఇచ్చారు. ఇంకా స్వర్గసీమకు సత్యభామ అంటే మరి నటి జమున మరి సీనియర్ నటి జమున అస్తమయం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక 4-5 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక తెల్లవారుజామున నిద్రలోనే కన్నుమూత అనేది కూడా ఇచ్చారు. ఇక నటీనటులు అభిమానులు ఎంతగానో నివాళులు అర్పిస్తూ వచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ అలాగే రేవంత్ బండి సంజయ్ నారాయణ తమ్మినేని సంతాపం వ్యక్తం చేశారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు కూడా పూర్తి అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే మరొక నటుడు ఇంకా అపరిచితుడి గొంతు మూగబోయింది అంటూ మరొక దగ్గర కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. మరి అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూత అంటూ ఇచ్చారు. 1500 చిత్రాల్లో వివిధ పాత్రలకు డబ్బింగ్ అందించారు. హఠాన్ మరణం అంటే గుండెపోటుతో ఆయన హఠాన్ మరణం చెందారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇంకా అపరిచితుడి గొంతు అంటే విక్రమ్ కి కూడా అపరిచితుడు మూవీలో ఆయనకి డబ్బింగ్ చెప్పారు. అలాగే సూర్యకి అలాగే అజిత్ అనే వాళ్ళకి యాక్ట్రెస్ అందరికీ కూడా మరి తన గొంతుతోనే డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ గొంతు మూగపోయింది. మరి హఠాన్ మరణం గుండెపోటుతో మృతి చెందారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. శ్రీనివాసమూర్తి కన్నుమూత అనేది కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో చూడొచ్చు మనం. అలాగే ఆయన చేసిన మూవీస్ చూసినట్లయితే వివిధ పాత్రలకు డబ్బింగ్ చేసిన మూవీస్ 1500 వరకు. వాటిలో మెయిన్ అంటే అపరిచితుడు, సింగం, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు నాట చాలా గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప మరి డబ్బింగ్ గొంతు ఇప్పుడు మోగపోయింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే బీసీ గురుకులాలకు కొలువులకు బొనాంజా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మొత్తంగా అయితే 2132 పోస్టులు భర్తీకి సర్కార్ ఓకే చెప్పింది అనేది అయితే మనకి ప్రతి పేపర్ లో కూడా అదే సంఖ్యను ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఇతర గురుకులాల్లో కూడా కలిపి మొత్తం 2391 పోస్టులు భర్తీ 7 జీవోలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే
ఇంకా అలాగే అన్ని కూడా మరి బీఆర్ఎస్ బదిలీ ద్వారా మరి అలాగే టీచర్స్ అందరికీ కూడా బదిలీలు భర్తీ ద్వారా కూడా ప్రక్రియ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. ఇక కొత్తగా ఉద్యోగస్తులందరికైతే ఇది ఒక శుభవార్తగానే చెప్పొచ్చు అంటూ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఇంకా జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు అనేది ఒకటి చూడొచ్చు. మనం ఇక్కడ కనిపించకుండా పోయిన పోలీసులు, కుప్పకూలిన భద్రతా ఏర్పాట్లు అంటూ రాహుల్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే జన సమూహాన్ని నియంత్రించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందింది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే పాక్ రూపాయి పతనం అయిపోయింది అంటూ ఇచ్చారు. డీటెయిల్స్ చూస్తే పేపర్ 2లో చూడొచ్చు. మనం డాలర్ తో మాదకం చూసుకున్నట్లయితే 262 నుంచి ఈ స్థాయికి వచ్చింది అనేది అయితే మనకి క్లియర్ గా ఇవ్వలేదు, కానీ పేపర్ 2లో డీటెయిల్స్ చూసుకోవచ్చు అని ఇచ్చారు. మొత్తంగా పాక్ రూపాయి పతనం అన్నది మాత్రం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో మనకి ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా మెయిన్ గా అంటే అదాని షేర్లు డమాల్ అయిపోయినాయి ఒకటి మెయిన్ గా. అలాగే మరి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. అందులో మరి అందులోనే ఇంకా నిన్న తొలి అడుగు ప్రారంభించారు అనేది తెలుస్తుంది. ఇక తారక రత్నకు గుండెపోటు, ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలకడగానే ఉంది అదైతే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా జాబ్స్ అన్నిటికి కూడా మరి ఓకే చెప్పేసింది ప్రభుత్వం అనేది ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. సో ఏ పేపర్ లో చూసినా కూడా మనకి మొత్తంగా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్తతో మరోసారి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.